జేబులకు పోయినాయి. ఇక మనకి ఏం చేస్తున్నాడు, డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ తీసి పడేసిండు, వ్యవసాయ విత్తనాల మీద సబ్సిడీ తీసి పడేసిండు, ట్రాక్టర్లు కొనుక్కుంటే సబ్సిడీ తీసి పడేసిండు, రోటోవేటర్లు నాగన్లు ఏం కొనుక్కున్న సబ్సిడీలన్నీ తీసేసి ఒకటి రైతు బంధు అని చెప్పేసి వేస్తున్నాడు. ఆ రైతు బంధు అనేది ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తలేడు. ఆ రైతు బంధు కూడా కోకాపేటలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ భూములు అమ్ముతున్నాడు, వెనకతలలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ భూములు అమ్ముతున్నాడు. ఆ పైసలు మనకే ఇస్తున్నాడు తప్ప ఆయన సొంతంగా తెచ్చింది చేసింది ఏమి లేదు. ఇది ఒకటి గమనించాలి. కోకాపేటలో భూమి అమ్మిండు, ఆ తర్వాత 2 నెలలకు వెనకతల భూమి అమ్మిండు. మళ్ళా రేపు దాచారంలో అమ్మడానికి ఏమైనా నమ్మకం ఉన్నదా? వికారాబాద్ లో గంగారంలో 10 ఎకరాల భూమి ఉండే, ఎవరైనా చచ్చిపోతే పాతిపెట్టనికే పని చేస్తుండే, ఎవరైనా గరీబ్ గారు చచ్చిపోతే పొందబెట్టుకునికే పని చేస్తుండే. ఆ భూమి కూడా వాళ్ళు అమ్ముకున్నారు. ఆడ అమ్మినోడు గంగారం ఎంత దూరం ఉన్నది, 10 కిలోమీటర్లు కూడా లేదు కదా. మరి రేపు దాచారం వచ్చేసి సర్కారు భూములు అమ్మితే ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, భూములు ఇచ్చింది బతుకుమని చెప్పేసి, లావుని పట్టలు ఇచ్చింది, ఇనాం పట్టలు ఇచ్చింది. ఈ పట్టా భూములన్నింటినీ గుంజుకొని ఈ రోజు కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలను పెట్టుకునికే అమ్ముకునికే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే, మనమేమో గాడిదలకు గడ్డేస్తేమి, ఆవులకు పాలు వినబడుతుంది. వానికి అధికారం ఇచ్చేసి ఇప్పుడు మనం చేయమంటే ఏం చేస్తాం? ఈ ఊళ్ళో ఒక రేషన్ కార్డు అని వచ్చిందా 10 సంవత్సరాల సంది? ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? రేషన్ కార్డు ఇస్తే ఇల్లు ఇవ్వాలి, ఇల్లు ఇస్తే రేషన్ కార్డు కుటుంబానికి ఏదైతే ఉంటుందో ఆ కుటుంబానికి లాభం చేయాలి. అందుకని చెప్పేసి రేషన్ కార్డులకు అన్నిటికీ తాళం వేసుకొని పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన రేషన్ కార్డులే కానీ ఇప్పటిదాకా ఏదైనా రేషన్ కార్డు వచ్చిందా? 2004 నుంచి 2009 వరకు ప్రసాద్ అన్న మంత్రి ఉండే అప్పుడు ఇచ్చినటువంటి భూములు కానీ అప్పుడు ఇచ్చినటువంటి లావణి పట్టలు కానీ మళ్ళీ ఎప్పుడైనా భూములు ఈ ఊర్లో కానీ వికారాబాద్ మండలంలో కానీ వచ్చినాయా? రాలేవు. వాళ్ళకే సరిపోతలేవు. వాళ్ళు ప్రజలను దోసుకొని చేసుకోవాలని చెప్పేసి ధరణి చట్టం తెచ్చారు. మీకు తెలుసు తెలియదు, ధరణి అని చెప్పేసి వచ్చింది. వెనకటికి మనకు పాన్ నకలు కావాలంటే, పాస్బుక్ కావాలంటే ఎవరి దగ్గర పోతుంటే పట్టు వారికి అనిపోతుంటే, ఇప్పుడు ఆడిపోతున్నాము, మీ సేవకు పోతున్నాము. ఎంఆర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్కి పోమంటారు. కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ఏళ్ళు పెట్టుడెప్పుడు, మన భూమి మన పేరు మీద కాకడెప్పుడు, ఒక భూమి ఇంకోని పేరు మీద పోయింది. ఆ ధరణి అనేది గవర్నమెంట్ భూములన్నింటినీ కబ్జా పెట్టుకుని ధరణి చట్టం తెచ్చేసి లక్షలాది ఎకరాలు కబ్జా పెట్టుకొని ఈ రోజు ఆయన కుటుంబానికి పోయేటటువంటి రైతు బంధు 40 కోట్లు, 2 విడతలుగా పోయేదంతా 80 కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లోకే ప్రతి సంవత్సరం పోతాయి రైతు బంధు పైసలు. అద్దె దగ్గర ఉన్నోనికి ఎంత వస్తాయి? 2,000-2,500 రూపాయలు వస్తాయి. ఆ అద్దె దగ్గర పైసలు తీసుకొని వాడు అంగడి పోతే ఆ కోటర్కు వాయ్, మందుకు వాయ్, బండ్ల పెట్రోల్కు వాయ్, వచ్చేటప్పుడు బండి మీద వస్తుంటే ఆ పోలీసు వాడు ఊదుమంటే ఆ ఫైన్ కి 2,000 రూపాయలు వాయ్. ఇంకేముంటాయి మనకి?